ఇప్పుడు ఆస్కార్ అవార్డుకి సంబంధించి హిస్టరీ అండ్ స్టాటిక్ జీకే గురించి తెలుసుకుందాం. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డు. సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడానికి 1927లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే సంస్థ వారు స్టార్ట్ చేశారు. ప్రపంచంలో మోస్ట్ రికగ్నైజ్డ్ ట్రోఫీ ఏదైనా ఉంది అంటే అది ఆస్కార్ ట్రోఫీ. విన్నర్స్ అందుకునే ఈ ట్రోఫీ 2 చేతులతో ఖడ్గం పట్టుకున్న ఒక యోధుడు రీల్పై నిలబడినట్టుగా ఉంటుంది. ఈ ట్రోఫీ పైన 5 స్పోక్స్ ఉంటాయి. ఈ 5 స్పోక్స్ యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అండ్ రైటర్స్ని సూచిస్తాయి. ట్రోఫీ హైట్ 13.5 ఇంచెస్. ట్రోఫీ వెయిట్ 8.5 పౌండ్స్. ఈ షీల్డ్ను బ్రాంజ్తో తయారు చేస్తారు. తర్వాత 24 క్యారెట్ గోల్డ్తో కోటింగ్ చేస్తారు. ఈ ట్రోఫీ యొక్క రూపకర్త MGM స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ సెడ్రిక్ గిబ్బన్స్. అవార్డు గెలుచుకున్న వారికి ఓన్లీ ట్రోఫీ మాత్రమే ఇస్తారు. ఈ ట్రోఫీని అమ్మడం, పారవేయడం, నాశనం చేయడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. అవార్డు వద్దనుకుంటే అకాడమీకి తిరిగి ఇచ్చేయాలి. అకాడమీ వారే $1 ఇచ్చి కొనుగోలు చేస్తారు. ఈ ట్రోఫీని సినిమా రంగంలో సక్సెస్కి సింబల్గా చూస్తారు. ఆస్కార్ అవార్డు విన్నర్ యొక్క కెరీర్ అంతకుముందు ఆ తర్వాత అన్నట్టుగా మారిపోతుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ఆస్కార్ అవార్డు రిసీవర్, ఆస్కార్ అవార్డు లారియట్ అనే పేర్లు యాక్టర్కి, డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి మొదలగు వారికి పేరు ప్రతిష్టలతో పాటు చాలా అవకాశాలను తెచ్చిపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తుంది. అది సినిమా రంగంలో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఇలా పలు రకాల రంగాల్లో అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ పలానా సినిమాకి సైన్ చేశారు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్, సినిమాకి సంబంధించిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ ఈజీగా ఎక్కువగా జరుగుతుంది. ఇలా వారు పనిచేసే ప్రతి సినిమాకు విపరీతమైన క్రేజ్, ఆదరణ లభిస్తుంది. ఇదే ఈ ఆస్కార్ ట్రోఫీ యొక్క వాల్యూ. అందుకే ఈ ఆస్కార్ అందుకోవడం ప్రతి యాక్టర్కి ఒక కళ. ఈ అవార్డు కోసం సంవత్సరాలుగా కష్టపడుతూ లైఫ్లో ఒక్కసారైనా గెలుచుకోవాలని సినీ పరిశ్రమ వారు కలలు కంటూ ఉంటారు. 1927, 1928లో వచ్చిన బెస్ట్ మూవీస్ని ఫైనలైజ్ చేసి 2 ఏళ్ల తర్వాత 16th May 1929 నుంచి అవార్డ్స్ ప్రదానం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్లో గల హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో జరిగింది. ఈ ఫస్ట్ అకాడమీ అవార్డ్ ఫంక్షన్లో అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఎమిల్ జానింగ్స్. ఈయన బెస్ట్ యాక్టర్గా 2 సినిమాలకు అవార్డు అందుకున్నారు. మరియు ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ జానెట్ గేనర్. ఈమె బెస్ట్ యాక్ట్రెస్గా 3 సినిమాలకు అవార్డు గెలుచుకుంది. ఇలా ఫస్ట్ అకాడమీ అవార్డ్ ఫంక్షన్స్లో పలువురు అవార్డు గెలుచుకున్నారు. ప్రతి సంవత్సరం ముందు సంవత్సరం వచ్చిన బెస్ట్ మూవీస్కి ఈ అవార్డ్స్ ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ సెరమనీని ఫిబ్రవరి లేక మార్చ్లో అట్టహాసంగా నిర్వహిస్తారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స్టార్టింగ్ నుంచి ఈ అవార్డ్స్ సెరమనీ రకరకాల థియేటర్స్లో, ప్లేసెస్లో నిర్వహిస్తూ ఉండేవారు. కానీ 2002 నుంచి దాదాపు లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆస్కార్ అవార్డ్స్ పంపకాలలో ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్న టాప్ మూవీస్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. 1959లో రిలీజ్ అయిన బెన్హర్ మూవీకి 1960లో జరిగిన 32nd అకాడమీ అవార్డ్స్లో 11 అవార్డ్స్ వచ్చాయి. 1880లో లూ వాలెన్స్ రచించిన బెన్హర్ ఎ టేల్ ఆఫ్ ద క్రైస్ట్ అనే నావల్ని బేస్ చేసుకొని మొత్తం 5 సినిమాలు వచ్చాయి. ఈ 5ంటిలో 1959లో రిలీజ్ అయిన సినిమాకి 11 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. అప్పట్లో ఈ మూవీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాదాపు 15 సంవత్సరాల పాటు ఆ తర్వాత తీసిన సినిమాలపై ఉండింది. అందుకే ఈ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. నెక్స్ట్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన టైటానిక్ మూవీకి 1997లో 11 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ పీటర్ జాక్సన్ డైరెక్ట్ చేసిన ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2004లో 11 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. మొదట్లో ఈ ఆస్కార్ అవార్డు విన్నర్ని 3 months ముందే అనౌన్స్ చేసేవారు. తర్వాత న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసేవారు, రేడియోలో అనౌన్స్ చేసేవారు. తర్వాత సీల్డ్ ఎన్వలప్ కవర్లో విన్నర్స్ లిస్ట్ పొందుపరిచేవారు. 1953 నుంచి ఈ అవార్డ్స్ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఎంతమందికి ఎన్ని ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి? ఇండియాలో ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. 1982లో రిచర్డ్ అటెన్బరో తెరకెక్కించిన గాంధీ సినిమా 1983లో జరిగిన 55th అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్స్లో 8 అవార్డ్స్ గెలుచుకుంది. ఈ 8 అవార్డ్స్లో ఒక అవార్డు మన ఇండియన్ గెలుచుకున్నారు. ఆమె భాను అతయ్య. ఈమె ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్కి సంబంధించిన కేటగిరీలో భాను అతయ్య గారు అవార్డు గెలుచుకున్నారు. నెక్స్ట్ తన జీవితంలో సినిమా రంగానికి తాను చేసిన కృషికి గాను సత్యజిత్ రే గారు
హానరరీ అవార్డు అందుకున్నారు. ఈయన పోస్ట్మస్లీ అవార్డు గెలుచుకున్నారు. మరియు డానీ బోయల్ డైరెక్ట్ చేసిన స్లమ్ డాగ్ మిలియనేర్ మొత్తం 8 కేటగిరీల్లో అవార్డు గెలుచుకుంది. అందులో 3 కేటగిరీల్లో 4 అవార్డులు మన ఇండియన్స్ గెలుచుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్ గారు, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్ గారు మరియు గుల్జార్ గారు అవార్డు అందుకున్నారు. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో మొత్తం 3 అవార్డ్స్ గెలుచుకున్నారు. అందులో ఒకరు మన భారతీయుడు, ఆయనే రెసుల్ పుకుటి గారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే గాంధీ, స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాలు భారతీయులకు సంబంధించినది, భారతీయుల నేపథ్యంలో వచ్చిన సినిమాలు. కానీ ఫారిన్ డైరెక్టర్స్ మన సినిమాలు తీసి అవార్డ్స్ సంపాదించుకుంటున్నారు. కానీ మనము మన సినీ పరిశ్రమ పెద్దలు మనకున్న అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాం. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ 2023లో జరిగిన 95th ఆస్కార్ అవార్డ్స్లో మన ఇండియన్స్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డ్స్ సంపాదించుకున్నాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR మూవీలోని నాటు నాటు సాంగ్కి ఎంఎం కీరవాణి గారు, చంద్రబోస్ గారు అవార్డు అందుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ద ఎలిఫెంట్ విస్పరర్స్ 2 అవార్డులు గెలుచుకుంది. కార్తిక్ గాన్సాల్స్ మరియు గునీత్ మోంగా అవార్డ్స్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ.